హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వన్ మోర్ మినీ బ్లాగ్. టుడే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను, ఇదైతే లాంగ్ వీడియో. సో ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయడమో సింపుల్గా అండ్ ఈజీగా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడకుండా తక్కువగా యూజ్ చేసి అండ్ సింపుల్గా టేస్టీగా చేయడం ఎలాగో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా 1/2 కిలో లేదా 1 కిలో చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ముందుగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఉప్పు పసుపు వేసి బాగా 5 మినిట్స్ పాటు మ్యారినేట్ చేయాలి. తర్వాత దీనికోసం 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా బాగా వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసిన తర్వాత ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మనం ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఒక బౌల్లోకి ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ మిర్చి పౌడర్ అండ్ పసుపు పౌడర్ అండ్ అన్నీ వేసుకొని ఒక కప్పు పెరుగు వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. అండ్ చికెన్ మసాలా కూడా వేసుకోవాలండోయ్. తర్వాత బాగా మ్యాగ్నేట్ చేసిన తర్వాత ఇందులోకి పైన కొత్తిమీర అండ్ పుదీనా పైన వేసుకొని బాగా ఒక 2 మినిట్స్ పాటు అటు ఇటు కలిపి దీనిని ఒక 1 అవర్ పాటు అయితే నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకునేసి కాదండోయ్. తర్వాత దీనికి మనం బిర్యానీ దినుసులు అయితే రెడీ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఓల్ గరం మసాలా అన్నీ రెడీ చేసుకోవాలి. చెక్క లవంగ యాలక్కలు బిర్యానీ ఆకు అండ్ సాజీరా అండ్ మరాఠీ మొగ్గ అని వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక 80% వరకు రైస్ అనేది బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత మనం 80% తర్వాత కుక్ అయిన తర్వాత పక్కన పెట్టుకునేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడండి అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ముందుగా మనం ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ వేసుకొని ఇందులోకి ఒక 3 లేదా 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా 5 మినిట్స్ పాటు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత మనం ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాం కదండి చికెన్ అయితే వేసుకోవాలి. ఆయిల్ సరిపోలేదని నేను మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. తర్వాత మనం ఇలా ఒక 80%ని ఆ రైస్ అయితే ఉడకబెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఇంకా పక్కన పెట్టుకునేసేయాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఉంటుంది కదండి, ఆ చికెన్లోకి మనం లేయర్స్గా అయినా వేసుకోవచ్చు లేదా అలాగైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించిన విధంగా వేసుకోండి. తర్వాత మనం బాగా ఫ్రై చేసి బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకొని బాగా ఒక 10 మినిట్స్ పాటు అయితే బాగా మ్యాగ్నేట్ చేయాలి అండ్ ఫ్రై చేయాలి. దీంట్లో అయితే నేను ఒక లెగ్ పీస్ కూడా వేసాను అనమాట. సో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా 80% ఉడకబెట్టుకున్న రైస్లోకి అయితే దీన్ని యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక 2 లేయర్స్గా అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక లేయర్గానే వేసాను. పైన కొత్తిమీర అండ్ పుదీనా వేసుకొని కొంచెం మసాలా అయితే వేసుకుంటే మనకు కావాల్సిన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ నేను చెప్పిన విధంగా అయితే ఫాలో అయిపోండి, చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా వస్తుందండి. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో అయితే ట్రై చేయాలి. నేనైతే ఈసారి ఇలా ట్రై చేశాను. యాక్చువల్లీ బిర్యానీ అంతా అయిపోయిన తర్వాత నాకే అనిపించింది గ్రీన్ చికెన్ దమ్ బిర్యానీ అనేలాగా ఉన్నిందనమాట. సో ఇక్కడ నేను ఏ ఫుడ్ కలర్స్ యూస్ చేయలేదు. అండ్ తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా వేసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా తిప్పుకోవాలి. తర్వాత ఇలా మూత పెట్టేసి మూత పైన గట్టిగా ఒక రాయి కానీ ఏదైనా పెట్టామంటే దమ్ అయితే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, మధ్యలో అయితే ఫోన్ వచ్చేసింది. సో ఇంకా ఇలా దమ్ పెట్టామనుకో వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ప్లేట్లోకి బిర్యానీ సర్వ్ చేసుకొని సైడిష్గా ఆనియన్ నంచుకొని తింటే అబ్బా వేరే లెవెల్లో ఉందండి బిర్యానీ. నెక్స్ట్ వీడియోలో కదా.